హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో నేనైతే మన ఛానల్లో పోస్ట్ చేయడం అయితే జరిగిందండి. ఈ ఆర్ఆర్బీ ఎన్టీపీసీకి మళ్ళీ మనం టైం టేబుల్ అనేది స్టార్ట్ చేద్దాం. సో డైలీ టైం టేబుల్ అనేది స్టార్ట్ చేద్దామంటే చాలామంది ఫాలో అవుతామని చెప్పారు. సో ఇప్పటి నుంచి అయితే మన ఛానల్లో డైలీ టైం టేబుల్ అనేది వస్తుంది. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు ఏదన్నా అంటే ఆ టైం టేబుల్లో ఉన్న అంటే డైలీగా ఏదన్నా చాప్టర్ కనుక కావాలంటే కామెంట్ చేస్తే కనుక ఆ వీడియోస్ వరకు నేను చేసి మీకు అప్లోడ్ చేస్తానండి డైలీ. ఈరోజు అయితే కొంచెం లేట్ అయింది కానీ రేపు నుంచి అయితే ఆల్మోస్ట్ 9 ఆ మధ్యలో అయితే వచ్చేస్తుంది. 9:30 కల్లా మీకు అనేది డైలీ టార్గెట్స్ అనేవి వీడియో అనేది అప్లోడ్ చేస్తాను. ఓకేనా? లేదంటే మీకు మార్నింగ్ అప్లోడ్ చేయమంటారా ఆర్ నైట్ అప్లోడ్ చేయమంటారా అని చెప్పేసి మీరైతే కామెంట్ చేయండి. నైట్ అంటే వీడియో అనేది రేపు టుమారో టైం టేబుల్ అనేది ఈరోజు నైటే అప్లోడ్ చేయమంటారా, లేదంటే రేపు మార్నింగ్ 8 ఆర్ 9 ఏ టైంకి అప్లోడ్ చేయమంటారని చెప్పేసి ఒకసారి కామెంట్ అయితే చేయండి. మీకు ఏది కన్వీనియంట్గా ఉంటుందో సో దాన్ని బట్టి ఫాలో అయిపోదాం. సో ఈరోజు అయితే మన టైం టేబుల్ ఎలా ఉంది అండ్ మనం కవర్ చేసే టాపిక్స్ ఎన్ని డేస్ టైం టేబుల్ ఇదంతా చూద్దామండి. సో నేనైతే 10 డేస్కే వేశాను. సో చాలా రోజులు అయిపోయింది కదా, అందుకని చెప్పేసి ఫస్ట్ ఒక 10 డేస్ అనేది మనం కరెక్ట్గా కనుక లైనప్ చేసుకుంటే మన స్టడీస్ అనేవి నెక్స్ట్ మనం ఫర్దర్గా ఇంకొక 20 డేస్ వేసుకోవచ్చు, 15 డేస్ వేసుకోవచ్చు, మన ఇష్టం అండి దాన్ని బట్టి. సో ఫస్ట్ అయితే ఈ 10 డేస్ వేస్తాను. తర్వాత మీకు ఎన్ని డేస్ టైం టేబుల్ కావాలో కామెంట్ చేయండి. అన్ని డేస్కి మనం టైం టేబుల్ అనేది వేసుకుందాం. ఓకేనా? సో ఫస్ట్ వచ్చేసి మనం సిలబస్ చూద్దామండి. సో చాలామంది న్యూగా అప్లై చేసిన వాళ్ళు ఉంటారు, న్యూగా చూసే వాళ్ళు ఉంటారు కాబట్టి ఒకసారి సిలబస్ అనేది చెప్తాను. సో ఆల్రెడీ ఎవరికన్నా చూసుంటే కనుక పర్లేదండి, మళ్ళీ ఒకసారి చూడండి. సిలబస్ ఎంత మనకి బాగా గుర్తుంటే మనకి అంత తొందరగా మనం చూసుకోవచ్చు. అంటే ఇది వచ్చేసింది, అలా చెక్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. సో ఇంకా బెటర్ ఏంటంటే ఇలా రాసి పెట్టుకోండి. నేనైతే రాసి పెట్టుకున్నానండి, ఇంకా చాలా బెటర్గా ఉంటుంది. మనం అయిపోయిన టిక్ చేసుకుంటూ ఉండొచ్చు. సో మ్యాథ్స్లో అయితే 30 మార్క్స్ ఉంటుందండి మ్యాథ్స్. సో సో దానికంటే ముందు అసలు సిలబస్ ఏంటి సిలబస్ ఏంటి అది చూద్దాం. సో సో సిలబస్ వచ్చేసి జనరల్ అవేర్నెస్ 40 మార్క్స్కి ఉంటుందండి. మ్యాథమెటిక్స్ వచ్చేసి 30 మార్క్స్కి ఉంటుంది. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ వచ్చేసి 30 మార్క్స్ ఉంటుంది. ఓవరాల్ 100 మార్క్స్కి ఎగ్జామ్ ఉంటుంది. 90 మినిట్స్ అనేది టైం ఉంటుందండి. అంటే 90 మినిట్స్ అనేది 1.5 అవర్ అనేది టైం ఉంటుంది. అండ్ 1/3 నెగిటివ్ మార్క్ అయితే ఉందండి. సో ఇదైతే మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. 1/3 నెగిటివ్ మార్క్ ఉంది. సో మీరు కనుక 3 రాంగ్ స్టెప్స్ చేస్తే కనుక 1 మార్క్ అనేది మనకు వెళ్ళిపోతుంది. ఓకేనా? సో ఇప్పుడు డీటెయిల్గా సిలబస్ చూద్దాం. ఎందుకంటే ఎవరైనా కొత్తగా వచ్చిన వాళ్ళు ఉంటారు కదండి, సో వాళ్ళ కోసం అని చెప్పేసి మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. సో మ్యాథమెటిక్స్ 30 మార్క్స్లో నెంబర్ సిస్టమ్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుందండి. నెంబర్ సిస్టమ్ సింప్లిఫికేషన్ నుంచి కూడా మనకి 2 to 3 మార్క్స్ క్వశ్చన్స్ అయితే ఖచ్చితంగా పడతాయి. ఆల్జిబ్రా నుంచి 2 to 3 క్వశ్చన్స్ వస్తాయి. మెన్సురేషన్ నుంచి అట్లీస్ట్ 1 to 2 క్వశ్చన్స్ వస్తాయి. సర్స్ అండ్ ఇండిసెస్ 1 to 2 క్వశ్చన్స్ వస్తాయి. రేషియో అండ్ ప్రపోర్షన్ నుంచి 2 to 3 క్వశ్చన్స్ వస్తాయి. టైమ్ అండ్ వర్క్ అండి ఖచ్చితంగా 2 క్వశ్చన్స్ కంపల్సరీ వస్తాయి. ట్రిగ్నోమెట్రీ నుంచి 2 to 3 క్వశ్చన్స్ వస్తాయి. ప్రాఫిట్ అండ్ లాస్ నుంచి 2 క్వశ్చన్స్ వస్తాయి. సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ నుంచి 2 క్వశ్చన్స్ వస్తాయి. యావరేజెస్ నుంచి 1 to 2 క్వశ్చన్స్ వస్తాయి. టైమ్ అండ్ డిస్టెన్స్ నుంచి 1 to 2 క్వశ్చన్స్ వస్తాయి. స్టాటిస్టిక్స్ నుంచి 1 to 2 క్వశ్చన్స్ వస్తాయి. ప్రాబబిలిటీ నుంచి 1 క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది. పర్సంటేజ్ నుంచి 1 to 2 క్వశ్చన్స్ వస్తాయి. పార్ట్నర్షిప్ 1 క్వశ్చన్ రావడానికి ఛాన్స్ ఉంది. సో ఇదైతే మ్యాథమెటిక్స్ నుంచి అండి. సో ఆల్మోస్ట్ అందరికి తెలిసే ఉంటుందని చెప్పేసి కొంచెం సరిగా చెప్పేస్తున్నాను. సో రీజనింగ్ వచ్చేసి 30 మార్క్స్ కండి. సో 30 మార్క్స్లో కోడింగ్ అండ్ డీకోడింగ్ నుంచి 2 to 3 క్వశ్చన్స్ వస్తాయి. పజిల్స్ నుంచి ఇప్పుడు వెయిటేజ్ అయితే తగ్గిందండి, 1 క్వశ్చన్ ఆర్ 0. సో సీటింగ్ అరేంజ్మెంట్స్ అయితే వెయిటేజ్ అనేది పెరిగిందండి. ఇంతకుముందు 1 to 2 క్వశ్చన్స్ వచ్చాయి, ఇప్పుడు మాత్రం 1 to 5 క్వశ్చన్స్ ఆర్ 4 క్వశ్చన్స్ అనేవి వస్తున్నాయి. చాలా ఇంపార్టెంట్ అండి, అందుకే ఇన్ని స్టార్ మార్క్స్ వేశాను. సో బెడ్ రిలేషన్ నుంచి 1 to 2 క్వశ్చన్స్ ఖచ్చితంగా వస్తాయి. సిలజిజం నుంచి 2 క్వశ్చన్స్ వస్తున్నాయి. స్టేట్మెంట్ అండ్ కంక్లూజన్ నుంచి లాస్ట్ టైం అయితే రాలేదు. స్టేట్మెంట్ అండ్ అజంప్షన్ నుంచి కూడా రాలేదండి, బట్ రావచ్చు, 1 క్వశ్చన్ రావచ్చు. ఎనాలజీ నుంచి 2 to 3 క్వశ్చన్స్ వస్తున్నాయి. మిస్సింగ్ నెంబర్స్ నుంచి 1 to 2 క్వశ్చన్స్ వస్తున్నాయి.
డైరీస్ అయితే లాస్ట్ టైం అడగలేదండి. ఆడ్ వన్ అవుట్ నుంచి అయితే 2-3 క్వెషన్స్ వస్తున్నాయి. మ్యాథమెటికల్ ఆపరేషన్ నుంచి 2-3 క్వెషన్స్ వస్తున్నాయి. వెన్ డయాగ్రామ్ క్వెషన్స్ అడగచ్చు. కౌంటింగ్ ఫిగర్ నుంచి 1-2 క్వెషన్స్. క్యాలెండర్ నుంచి కూడా 1-2 క్వెషన్స్ అడగచ్చండి. ఆల్ఫా న్యూమరిక్ సిరీస్ నుంచి 2 క్వెషన్స్ అడగచ్చు. డైరెక్షన్స్ నుంచి 1-2 క్వెషన్స్ అడగచ్చు. లేదంటే 2-3 క్వెషన్స్ కూడా అడగడానికి ఛాన్స్ ఉంది. నెంబర్ సిరీస్ నుంచి 2 క్వెషన్స్ అడగచ్చు. ర్యాంకింగ్ నుంచి 1-2 క్వెషన్స్ అడుగుతారు. నాన్ వర్బల్ రీజనింగ్ నుంచి 2-3 క్వెషన్స్ రావడానికి ఛాన్స్ ఉంది. సో క్లాక్ ఇలాంటివి ఉంటాయి కదా, సో అలాంటి వాటి నుంచి 2-3 క్వెషన్స్ వచ్చే ఛాన్స్ ఉందండి. సో మనకి వెయిటేజ్ అనేది ఇలా ఉంటుంది. సో దీన్ని బట్టి నేను అనేది మనకి జీకే కూడా ఉందండి, జిఎస్ ఉంది, జనరల్ జీకే ఉంది, కంప్యూటర్ నుంచి కూడా. జిఎస్లో మనకి 40 మార్క్స్లో కంప్యూటర్ నుంచి 4-5 క్వెషన్స్ వస్తున్నాయి. కరెంట్ అఫైర్స్ నుంచి వెయిటేజ్ ఎక్కువ ఉందండి, 10-12 క్వెషన్స్ అడుగుతున్నారు. స్ట్రాటజీకే నుంచి 6-7 క్వెషన్స్ అడుగుతున్నారు. మిగిలిన వాటికి బ్యాలెన్స్ అనేది ఉంది. సో వీటికైతే ఎక్స్ప్లెయిన్ చేయట్లేదండి. ఈ జనరల్ అవేర్నెస్ గురించి నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. సో ఇప్పటికైతే మ్యాథ్స్ రీజనింగ్ చెప్పాను కదండి, వెయిటేజ్ ఇలా ఉంది. సో ఇప్పుడు మనం టైం టేబుల్ అనేది చూద్దాం. సో రేపటి నుంచి అయితే డే 1 టైం టేబుల్ అని పోస్ట్ చేస్తానండి. సో